సోరకాయ గారెలు నేను ఎలా చేశానో చూడండి. సోరకాయ పొట్టు తీసి తురుముకున్నాను. ఇది సోరకాయ తురుము. పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలోకి ఈ సోరకాయ తురుముని వేసుకున్నా. చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే సోరకాయ గారెలు చేసిన. ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నా. పచ్చిమిర్చి, ఆనియన్స్, ఒక చిన్న అల్లం ముక్క ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో ఆ పేస్ట్ కూడా యాడ్ చేసిన. టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఈ సోరకాయ గారెలు కలర్ఫుల్ గా కనిపించాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ తో పాటు కొంచెం కారపొడి కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సోరకాయ మిశ్రమంకి సరిపోయేంత బియ్యం పిండి మాత్రమే వేసుకోవాలి. ఇందులో వాటర్ అస్సలు వేసుకోవద్దు. సోరకాయ తురుములోని తేమతో మాత్రమే పిండి కలుపుకోవాలి. పిండిని సాఫ్ట్ ముద్దలా కలుపుకొని గారెలు ఒత్తుకోవాలి. ఈ రోజు ఈ సోరకాయ గారెలని కొంచెం స్పెషల్ గా కట్టెల పొయ్యి మీద చేసినాం మేము. ఈ గారెలని చేత్తో కవర్ పైన ఒత్తుకోవచ్చు, గారెల మిషన్ తో ఒత్తుకోవచ్చు. మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాం కాబట్టి గారెల మిషన్ తోనే ఒత్తినాము. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చి తీస్తే గారెలు రెడీ.